ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే మాధురి. ఏంటంటే ప్రెసెంట్ ఎవరిని చూస్తున్నా కూడా పెళ్ళయింది పెళ్లి కాలేదు అని వాళ్ళని పోల్చుకోవడం చాలా కష్టంగా ఉంది. అదొక పాయింట్. ఎవరు కూడా తాలిబొట్టు వేసుకోవట్లేదు. అంటే పెళ్ళైన అమ్మాయి అని గుర్తించడానికి వాళ్ళ దగ్గర ఎటువంటివి ఉండట్లేదు. మెట్టెలతో సహా కొంతమంది పెట్టుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తాలిబొట్టుని ఒక ఆభరణంగా, ఒక నెక్లెస్, హారం మనం బయటికి ఎలా వేసుకుంటామో అలా మొత్తం వేసుకుంటూ ఉంటారు. అవును. ఓకే, అది వేసుకోవచ్చా వేసుకోకూడదా? ముందు నా క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నాను. ఏంటంటే ఇవన్నీ మనకి మెయిన్ కీ పాయింట్స్ కదా, మళ్ళీ తర్వాత ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పేసి నేను కవర్ చేసేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది తాలిబొట్టుకి పిన్నిస్లు అన్ని పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టచ్చా పెట్టకూడదా? వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. తప్పకుండా. అయితే మనకి అసలు తాళి అంటే అర్థం ఏమిటి? మంగళ సూత్రము. అది పెళ్లిలో సంప్రదాయబద్ధంగా వధువుకి వరుడి చేత, పెళ్లి కొడుకు చేత కట్టిస్తారు. దానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక సాంప్రదాయ పద్ధతి. పసుపు తాడుకి మంగళసూత్రాలు 2 సార్లు కట్టిస్తారు. ఇది వారి వారి ప్రాంతీయత ఆచారాన్ని బట్టి తాళి ఇది కూడా మంగళసూత్రాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆకారంతో ఆకృతిలో ఉంటాయి. ఏది అయినప్పటికీ అది తాళే, అది మంగళసూత్రమే. దాన్ని చదివేటప్పుడు మనకి దేవతలని, ముక్కోటి దేవతల్ని ఆ మండపంలోకి ఆహ్వానించి పూజ చేయించి, అమ్మవారికి తాళికి పూజ చేస్తారు కదా, పూజ చేయించిన తర్వాత వధువు మెడను అలంకరించేది. ఇంకా అక్కడి నుంచి తన జీవితాంతము ఆ తాళిబొట్టు అనేది కంపల్సరీగా ఉండాలి. దానికి అంత ప్రాధాన్యత ఉంది. అయితే మనకేంటంటే దానిలో పవర్ ఉంటుందన్నమాట. ఆ తాళిలో ఏదైతే ఉంటుందో, పసుపు తాడుని కడతాం కదా, మామూలు దారానికి పసుపు రాసి కట్టినది 16 రోజుల పండగ అయిన తర్వాత దాన్ని మళ్ళా బంగారంలోకి మార్చేసుకుంటారు. నల్ల పూసలు కూడా పెడతారు. అయితే దీనికి కూడా ఒక విధి విధానం ఉంది. నల్ల పూసల్లో కూడా. నల్ల పూసలు ఎందుకు అంటే శని భగవానుడికి ప్రతీకతో పాటు ఈ నవవధువుకి జీవితాంతం, పెళ్ళైనప్పుడు కొత్త నవవధువు, తర్వాత గృహిణి, ఆ తర్వాత ఇల్లాలు, ఇలాగ తన అంచెలంచెలుగా మారుతున్నంతసేపు కూడా, అంటే అది తన మెడలో ఉన్నంత కాలము శని భగవానుడి యొక్క రక్ష ఉంటుంది అనేది ఒకటైతే, ఈ నలుపు ఆమె కుటుంబానికి, సంసారానికి దిష్టి లేకుండా, నరదృష్టి లేకుండా ఉండేందుకు గాను నలుపుని దానిలో పెడతారనమాట. అయితే ఈ తాళిని 16 రోజుల పండగకి మార్చినప్పుడు దీనికి మధ్యలో అంటుకోకూడదు. ఇప్పుడు మన తెలుగు సంప్రదాయం ప్రకారం చెప్దాము. తమిళియన్స్కి వేరే రకమైన సూత్రం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సూత్రాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు పద్ధతిలో చూసినట్టయితే మనకి 2 సూత్రాలు ఉంటాయి కదా, అమ్మవారిది, అత్తవారిది. ఈ రెండిటికి మధ్యన గ్యాప్ నానుకోడు అంటుంది. అవును, అది గ్యాప్ ఉండాలి, 2 తగలకుండా గ్యాప్ ఉండాలి. నానుకోడు లేదు అని అనుకున్నా, పెట్టలేని పరిస్థితిలో ఉన్న 2 నల్లపూసల మధ్య ఒక ముత్యం వేసి ఆ 2 దూరంగా ఉండేలాగా, మరి ఈ తూర్పు కోటి దక్షిణానికి కోటి కాకుండా 2 1 ఇంచు దూరంలో ఉండేలాగా పెట్టుకున్నట్టయితే కనుక, అంటే దానికి ఒక లెక్క ఉంది, ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్కకి కూడా ఆధ్యాత్మిక ఇది జోడించి చెప్పబడింది అనమాట. ఇలా కట్టుకున్న తర్వాత ఆ అమ్మాయి మెడలో ఉంటుంది. 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత ముత్తైదులందరూ కలిసి గుచ్చేస్తారు. అయితే దీన్ని ఒకటి శక్తి, ఒకటి శివము, అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతీక అన్నమాట. అది ఒకటి జీవము, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఆ అంశంతో ఈ 2 కడతారు. అయితే దీన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి అంటే అది కూడా దానికి కొలతలు ఉంటాయిరా. అంటే వక్షాన్ని కిందకి దాటి ఉండకూడదు, ఆ వక్షస్థలం మధ్యలోని మాత్రమే ఉండాలి. ఇన్ని ఇంచీలు, ఇంత పొడుగు అనేది ఉండాలి. అది లాకెట్టు కాదు, అలాని బొడ్డు వరకు వేళ్లాడే హారము కాదది. ఆ లెక్క ప్రకారము అక్కడే ఉండాలి, గుప్తంగా ఉండాలి. ఇందాక మీరన్నట్టు బయటికి వేళ్లాడేసుకోవటానికి అదేమీ హారం కాదు, ఎవ్వరికి కనపడకూడదు, తన భర్తకి తప్ప పరాయి కంటికి కనపడకూడదు. ఇప్పుడు రోజుల్లో ఏంటి, అసలు ఉండటం లేదు. ఒక మాట అయితే కనుక భర్తకి తప్ప అందరికీ కనబడుతోంది అది. దానివల్లే ఇలాంటి ఆడవాళ్ళు చాలా చిక్కుల్లో పడుతున్నారు. మాకు ఇన్ని కష్టాలు వచ్చేసాయి, మేము ఇంత బాధపడిపోతున్నాము, అనారోగ్య రీత్యా ఇలాగ అయిపోతున్నాము అంటే మనం చేసే పనుల వల్లే మనకు వస్తుంది తప్ప ప్రత్యేకంగా ఏది ఆపాదించబడదు. అయితే దీనికి ఇందాక మీరు అన్నట్టు పినీసులు అవి గుచ్చొచ్చా అంటే అస్సలు గుచ్చకూడదు. దానిలో మంగళసూత్రంలో అది మంగళకరమైన సూత్రము
కాబట్టి దానిలో ఏ అమంగళమైన వస్తువులు దానిలోకి వెళ్ళకూడదు. చాలామంది చాలా రకాలు పెడతారు. ఇంకా చెప్పాల్సి వస్తే చిన్న చిన్న క్లిప్పులు ఉంటాయి కదా, హెయిర్కి పెట్టుకునేవి చిన్న చిన్న అవును, కూడా అవును. వస్తున్నాయి. అవి కూడా ఇంకెక్కడ జాగా లేక ఇలా తీసేయటం, దాని లోపలికి వేసేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ చేరిపోతారు. అదొక దండెం అనుకో అమ్మా, ఒంటి మీద ఉన్న దండెం. బట్టలు ఆరేసుకోవడానికి బయట ఉంటే కనుక ఈ చెత్తంతా పెట్టుకోవడానికి మీరు అన్నట్టు ఒంటి మీద ఉన్న దండెం మాదిరి ప్రతిదీ దానిలోకి వెళ్ళిపోతున్నది. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఏ చింత లేదనుకో, అది వేరే విషయం. అయితే ఏంటంటే దీనిలోని ఏవేవి చేర్చకూడదు, ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల రూపం అనుకుంటున్నాం కాబట్టి, అవును. ఇనుము శని భగవానుడికి రూపం కాబట్టి, నెగిటివిటీకి రూపం కాబట్టి వీటి మధ్యలో ఇనుము చేరకూడదు, బంగారం మధ్యలో ఇనుము చేరకూడదు అన్న ఉద్దేశంతో దీనిలో ఏమీ పెట్టకూడదు. అయితే పెడితే ఏమొస్తుందయ్యా అంటే కనుక, పెడితే ఈ ఇంట్లో చిక్కులు వస్తాయి. ఆ దాంపత్యాల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య కలతలు రావడము, ఇబ్బందికరమైన ఇది ఉండడము, అండర్స్టాండింగ్ లోపించటము, ఇవన్నీ మెళ్ళో ఇన్ని దండాలు వేసుకుని మా భార్యాభర్తల మధ్య అవగాహన లేదండి, ఇద్దరం కొట్టుకుంటూ ఉంటామండి అంటే, కొట్టుకుంటారు, మరి నీ మెల్లో ఉన్నవి ఏమిటి అక్కడ, కాబట్టి కొట్టుకుంటూ ఉంటారు. అవి కూడా ఉంటుంటాయి. ఇంకా చాలా రకాలుగా ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సూత్రంలో ఉన్న శక్తి వెళ్ళిపోతుంది కదా, వాళ్ళిద్దరినీ కట్టి ఒక గూటిలో ఉంచడం కోసము ఏర్పాటు చేసిన దాంట్లో ఈ మిగతావన్నీ వచ్చి చేరడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. వీళ్ళ మధ్య అవగాహన ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడము, ఇవన్నీ చేరి అందులోకి వస్తుంటాయి. అయితే ఈ తాళి మంగళసూత్రం అనేది కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఆఫ్టర్ ఆల్ ఇది ఒక పసుపు తాడే కదా, ఒక బంగారం ఇదే కదా, ఇది లేకపోతే ఏంటి, దానికి ప్రత్యామ్నాయంగా నల్లపూసలు వేసుకుంటున్నాం కదా అంటారు. అవును, ఈ మధ్య అందరూ కూడా నల్లపూసలే మెడంతా ఖాళీగా ఉంటుంది, ఓన్లీ సన్న పోచ నల్లపూసల దండ ఉంటుంది. అది నల్లపూసల దండ దేనికోసము అంటే, పెళ్ళయినది అనేది తెలియడం కోసము, దాంతోపాటు నవగ్రహాల యొక్క దోషాలు ఈ అమ్మాయికి కానీ ఈవిడికి కానీ తగలకుండా ఉండడం కోసం అనేది నల్లపూసలు పెట్టుకుంటారు. అయితే పెళ్ళైన వాళ్ళ యొక్క అంటే ఫీచర్స్ చూడంగానే ఈమెకి వివాహం అయ్యింది అని తెలియడానికి అంటే 5 ముత్తైదువుతనాలు అంటారనమాట. అవి ఒకటి, పాపిట్లో బొట్టు ఉండాలి, కనుబొమ్మల మధ్య బొట్టు ఉండాలి, చెవులకి ఎప్పుడు నిరంతరము ఏదో ఒక ఐటెం అయితే ఉండాలి, దుద్దుల్లాంటివి, మెళ్ళో నల్లపూసలు, తాళి ఉండాలి, చేతికి గాజుగాజులు, బంగారం ఎంతైనా ఉండనివ్వండి, చేతికి గాజుగాజులు ఉండాలి. తర్వాత ఇంకా కొంచెం కిందకు వచ్చేటప్పటికి మట్టెలు ఉండాలి, కాళ్ళకు పట్టీలు ఉండాలి. ఇలాంటివన్నీ మనకి అంటే 5వతనాన్ని సూచించేవన్నమాట ఇవన్నీ. అయితే ఇవన్నీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఎవరు పెళ్ళయింది ఎవరు పెళ్లి కాలేదు అనేది కూడా తెలియడం లేదు మనకి. అవును, తెలియడం లేదంటే పెళ్లి కాకుండా ఉన్నాను, ఐఎమ్ స్టిల్ యంగ్ అన్నట్టు చూపించడానికి కోసము ఇవన్నీ తీసేస్తున్నారు. తర్వాత ఇంకొక ఇండికేషన్ ఏంటంటే, కొంతమంది గబుక్కున ఎదుటి వాళ్ళ దృష్టి ఆకర్షించడం కోసం కూడా ఇవేమీ పెట్టుకోవడం చేయట్లేదు ఆడవాళ్ళు. అది తీసేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివేవి దానిలో పెట్టద్దు అని, నెగిటివిటీ ఎక్కువ వస్తుంటుంది. తర్వాత అంటే ఈ తాళి యొక్క పవిత్రతను పోగొట్టుకోవడం కూడా ఇది హర్షించదగింది కాదు. అంటే వీళ్ళు తల్లిదండ్రులు చెప్పినా కానీ, లేదా అత్తమామలు చెప్పినా కానీ, లేదా సాక్షాత్ భర్త చెప్పినా కానీ వీళ్ళు వినే పరిస్థితిలో నేటి ఆడపిల్లలు లేరు, ఆడవాళ్ళు కూడా లేరు. ఆ పెళ్ళైన కాసేపు ఏం చేస్తున్నారు, ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఆ కొత్త మోజు ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అలా చేస్తున్నారు, తర్వాత తీసేస్తున్నారు. యాక్చువల్గా చేయాలి అంటే, నిజంగా పెళ్ళైన స్త్రీ ఏం చేయొచ్చు అంటే కనుక, తెల్లవారుజామున లేస్తూనే తన మంగళసూత్రాలని కళ్ళకద్దుకోవాలి. వెనక భాగంలో పసుపు కుంకుమ, పూజ చేసుకుంటుంది కదా, పూజ చేసుకునేటప్పుడు తాళిబొట్టుకి పసుపు కుంకుమ 2 అద్ది ఇంకా మెళ్ళో వేసేసుకోవడం అనమాట, కళ్ళకద్దు. అసలు చేయవలసిన పని ఇది. అసలు మంగళసూత్రానికి అంత ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఓకే. కానీ ఇవన్నీ కూడా మనకి రాను అంతరించిపోతున్నాయా మన పద్ధతులు అన్నట్టుగా ప్రెసెంట్ జనాల్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఏదన్నా కూడా మన మూలాల్లోకి వెళ్ళి సంప్రదాయాలు శాస్త్రానుసారంగా ఏదైతే చెప్పారో అవి పాటించడం అన్ని విధాలుగా మంచిది కదా. మంచిది. ఇంకొకటి, తల్లో పువ్వులు పెట్టుకుంటే కూడా ఇవాళ రేపు చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మల్లెపూలు పెట్టుకుంటే ఇంకో రకంగా అంటున్నారు, తల నిండా పువ్వులు పెట్టుకుంటే ఇంకో రకంగా అంటున్నారు. అంటే పువ్వులకి కూడా ఒక రకమైన చెడు భాష్యాన్ని ఇచ్చేస్తున్నారు. అది చాలా తప్పైన విషయం. ఒక నిండు ముత్తైదువు అవన్నీ పెట్టుకుంటేనే లక్ష్మీదేవిలా కనపడుతుంది.
అది మరి వాళ్ళకి దడిచి వీళ్ళు తీసేస్తున్నారో, వీళ్ళు పెట్టుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు. ఏదో మొత్తానికి వివాహ వ్యవస్థ క్లమ్జీ అయిపోయింది. ఆడవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిని దాటి ముందుకెళ్ళిపోతున్నారు. సో మళ్ళా ఆ పూర్వతనం వస్తే చాలా నిండుగా ఉంటుంది, రావాలి అని కోరుకుందాం. ఖచ్చితంగా. ఎందుకంటే అలా ఉన్న వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. తెలుస్తుంది ఆ విషయం తెలుస్తుంది మనకి. దాన్ని బట్టే మన పద్ధతులు పాటించే వాళ్ళకి ఆ. ఎప్పుడు కూడా అమ్మవారు అన్ని రకాలుగా కూడా వాళ్ళని కాస్తుంది అంటారు. డెఫినెట్ గా ఏ తరంలోనైనా స్త్రీ ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు. మరి ఆ స్త్రీ శక్తిని కాపాడుకోవాలంటే మనకి దానికి తగ్గ అర్హత ఉంటేనే కదా. దట్టు ఇంకొకటి కూడా తెలుసా, పెళ్ళైన కొత్తల్లో ఆడపిల్లలు జుంకీలు పెట్టుకుంటారు. కొత్తలో అంటే పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే వరకు, ముగ్ధ అయ్యే వరకు పెట్టుకుంటారు. ఆ తర్వాత నుంచి ఏం చేస్తారంటే దుద్దులు పెట్టుకుంటారు. అంటే మాకు కొంచెం ప్రౌఢత్వం నుంచి పెద్దరికంకి వచ్చాము అని చెప్పడం కోసం దుద్దులు పెట్టుకుంటారనమాట. అంటే ఏ వయసుకి ఆ వయసు ముచ్చట ఉంది, దాన్ని మనం పాడు చేసుకుని అర్హతను కోల్పోయి చెడుగా అనిపించుకోవడం కారణం మనమే అవుతున్నాము. కాబట్టి మళ్ళా పూర్వ సంప్రదాయం వస్తే చూడముచ్చటగా ఉంటుంది అనేది నా ఆశ. తప్పకుండా అమ్మ, ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అన్న.